వారు ఇట్లా అంటున్నప్పుడు వాళ్ళు మనకిచ్చేది ఏంది, మనం ఎన్ని కావాలో అన్ని తీసుకునే స్థాయిలో ఉన్నాం ఇవాళ పొత్తులో. దేశంలో ఎక్కడైనా సరే మనకి ఎన్ని కావాలో మనం డిమాండ్ చేసి తీసుకునే స్థాయిలో ఉన్నాం, కానీ వాళ్ళు ఇస్తే తీసుకునే స్థాయిలో మనం లేం. కాబట్టి పొత్తు గురించి చర్చ జరిగితే మీకు ఎవడన్నా ఇట్లాగా ఇన్ని ఇస్తామన్నారు అన్ని ఇస్తామన్నారు అంటే తీసి అవతల పడేయండి. మనకి ఎన్ని కావాలో అడిగి తీసుకుంటాం, గుంజుకుంటాం, లేదంటే పొత్తే ఉండదు. అంతేగాని వాళ్ళు మనకు ప్రపోజల్ పంపించి మీ మొహాన ఒక 6 పడేస్తాం, మీ మొహాన 10 పడేస్తాం అంటే తీసుకునే స్థాయిలో మనం లేవంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అది వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించవచ్చు. ప్రాక్టికల్గా అయితే బీజేపీ ఆలోచనతో ఉంది. అడ్వాంటేజీ తనకు ఉండాలా, చంద్రబాబు నాయుడిని నమ్మేసి ఆయనకు పూర్తిగా మద్దతు ఇచ్చేసేసి రేపు పొద్దున అయిపోయిన తర్వాత ఆయన పడేసే 4 సీట్లకో దీనికో వెళ్ళిపోయి ఆ తర్వాత 10-15 ఏళ్ళు పార్టీని ముంచేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? ఇవన్నీ ఇండివిజువల్ ప్రయత్నాలు అనుకోవాలా, ఇంక్లూడింగ్ జనసేన మాతో ఉందని కలిపి చేసే ప్రయత్నాలు? ఇండివిజువల్ ప్రయత్నాలు. కొంతమంది వ్యక్తులు ఇటు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు, అటు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో తెలుగుదేశం టీము ఇండివిజువల్గా ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకులు డైరెక్ట్గా మాట్లాడుకోలేక వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఇండివిజువల్గా ప్రయత్నం గట్టిగా చేస్తే హంగు వస్తుందా ఆంధ్రప్రదేశ్లో? ముగ్గురు కలిస్తే గనక హంగవదు కదా. టీడీపీ ఇండివిజువల్ గానీ అనేది టీడీపీతో కలవకుండా బీజేపీ విడిగా చేస్తే గనక హంగుకు అవకాశం ఉంటుంది. అదే తెలుగుదేశము విడిగా పోటీ చేసి, వైసీపీ విడిగా పోటీ చేసి, బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే హంగు వచ్చే అవకాశం ఉంటుంది.